హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు సంతోడింపు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు సంతోడింపు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు సంతోడింపు బ్లాగ్స్. ఆఫీస్ కానీ స్టార్ట్ అయినాం. వర్షం చూస్తే పడుతుంది. ఇప్పుడు ఎట్లా బయలుదేరడం? వర్షం పడుతుంది ఫుల్గా. ఈ ఫోన్లో మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో కానీ వర్షం అయితే ఫుల్గా పడుతుంది. చెట్లు అయితే పిచ్చి గాలి వస్తుంది ఇట్లా. మా ఆయనకి ఇంత వర్షంలో చల్లటి నీళ్ళు తాగుతుండు, దాహం అవుతుందంట. అమ్మో, సప్పుడు ఎక్కువనే వస్తుంది వర్షంది. ఆఫీస్ పోయినాక వస్తే బాగుంటుంది కదా. అదే బెస్ట్ ఏమో ఇప్పుడు. ఇంకా ఎందుకంటే ఇద్దరు చచ్చిపోతాం బండి మీద. నువ్వు తడుస్తావు, నేను తడుస్తా. అదే నువ్వు మెట్రోలో పోయినావు అనుకో, ఆడదాకా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అప్పటిదాకా వర్షం తగ్గిపోతుంది. ఆడ పడుతుంది రాజా. పడతలే, నడు నడు బయలుదేరదాం. ఇంకా ఆగిపోయింది, మొత్తం ఆగిపోయింది. పోదామా? పోదాం. ये वाटर टब नीचे रख देंगे हेलमेट लो. चलो 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 चलो, कम हो गया. లేస్ తీసేయచ్చు కదా. ఇంత ఓపిక లేకుంటే ఎట్లా అసలు? బెడ్రూమ్లో ఆఫ్ చేయలేదేమో మనం లైట్స్ అవన్నీ. నోటింపు చూపిస్తాను. ఏం చూపిస్తావు చింపు? మనం పెట్టిన ఆవకాయ చూడు బాగా ఎంత నూనె ఉందిరా నాయన. ఇది నూనె కాదు, అది ఏమంటారు, ఈ మామిడికాయ లోపల నుండి వచ్చిన వాటరే ఎక్కువ అనిపిస్తుంది. ఆయిల్ తక్కువనే వేసినాము. ఎంత ఒక 6 days అవుతుంది పెట్టి. అప్పుడే వీడియోలో చూపిస్తాము అనుకున్నా పెట్టేటప్పుడు, కానీ టైం పెడతాను. బట్ మళ్ళీ పెడతాను కదా, అప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి దోశ ఆవకాయ. దీంట్లో కూడా ఆయిల్ తక్కువనే వేసినాం, కానీ దోసకాయలో ఉన్న వాటర్ ఎక్కువ ఊరి అట్లా అవుతుంది. అట్లా ఆయిల్ పైనకి వచ్చిందంటే పచ్చడి మంచిగా ఊరినట్టు అర్థమంట. నాకు తెలియదు, చెప్తాను. ఇప్పుడు బాక్స్లలో అదే పచ్చడి కడతాను. ఓకేనా నీకు? అటు ఏం చేస్తాం? చాలు కదా, మస్తు అవుతుంది. కానీ
కొంచెం ఇట్లా రైస్ వేస్తున్నాను, ఆయిల్ లీక్ కాకుండా. ఇంకోసారి ఆవకాయ పెట్టినప్పుడు నేను వీడియో చేస్తాను. నేను ఎట్లా పెడతాను ఆ రకంగా అట్లా. చలో.